హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడండి. ఆ థ్యాంక్స్ ఎందుకు చెప్పాడో తెలిస్తే అభిమానులు కూడా ఫుల్ జోష్గా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఆ విషయం తెలుసుకుందాం. ఆయన తాజా చిత్రం దువ్వాడ జగన్నాథం హరీష్ శంకర్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక బన్నీ సరసన హీరోయిన్గా పూజా హెగ్డే రొమాన్స్ చేయనుంది. ఇందులో బన్నీ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఓ పాత్రలో బ్రాహ్మణ యువకుడిగా కనిపించబోతున్నాడు మన బన్నీ. ఇప్పటికే ఆ పాత్ర లుక్ రిలీజ్ అయిందండి. ఉగాది కానుకగా రిలీజ్ అయిన డీజే టీజర్లోనూ బ్రాహ్మణ యువకుడిగా హంగామాన చేశాడు మన బన్నీ. యూట్యూబ్లో డీజే టీజర్ అదరగొడుతుంది. ఇప్పటికే 1 కోటి వ్యూస్ను సొంతం చేసుకుంది దువ్వాడ జగన్నాథం. ముందు టీజర్పై నెగిటివ్ టాక్ మొదలైనా ఆ తర్వాత పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. మొత్తంగా 1 కోటికి పైగా వ్యూస్ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది దువ్వాడ జగన్నాథం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడుతో పోటాపోటీగా వ్యూస్ను సాధిస్తూ 1 కోటి వ్యూస్ను సొంతం చేసుకుంది. దీంతో చిత్ర బృందం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు బన్నీ. ఈ చిత్రానికి సంగీతాన్ని దేవిశ్రీ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సమ్మర్ కానుకగా మే నెలలో డీజే ప్రేక్షకుల ముందుకు రానుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.